అండి అమ్మ నేను ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారండి. నేను ఈరోజు ఉప్పు ఆవకాయ పెట్టాలనుకుంటున్నానండి. కొంచెం ట్రై చేశాను. నేను ఇలా పెట్టానండి, ఒకసారి చూడండి. ఇదిగోండి 4 పచ్చి మామిడికాయలు ఇలా కోసానండి. కోసిలా ముక్కలు చేసుకున్నామండి. ఇలా ముక్కలు చేసుకొని ఇందులో 1 కప్పు ఇదిగోండి ఇది ఆవు పిండి, ఇది ఆవు పిండి, తర్వాత నువ్వుల పిండి, తర్వాత మెంతి పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి, తర్వాత పసుపు, తర్వాత ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడ నూనె అండి, మామూలుగా మన పోపు నూనె లాగే ఇదిగోండి ఒక బాండీలో నూనె పోసి ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసండి. నూనె ఇలా ముందే మనం తాలింపుకు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ నూనె కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలో పోసి కలుపుకోవడమేనండి. అప్పుడు మనకు ఉప్పు ఆవకాయ రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ. ఇలా నూనె కలుపుకోవడమేనండి. పచ్చళ్ళలో చల్లారిన ఆయిల్ కలుపుకున్న తర్వాత మాగాయ రెడీ అండి. ఇది ఎంత అండి, 1-2 రోజుల్లోనే మగ్గిపోతుందండి. చాలా రుచిగా కూడా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉప్పావకాయ పెట్టాను కదండి, అందులో ఇదిగోండి కొంచెం నేను ఆ గిన్నెలో ఇలా అన్నం కలిపానండి. కలిపి ఇదిగోండి ఒక ముద్దలాగా చేసేసి మా మనవరాలకి ఇదా ఇదా సార్ ఇదా